ఈడెన్ గార్డెన్స్ రెడీ, ఫ్యాన్స్ రెడీ, మరి ఆ రెండు టీమ్స్ రెడీయేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద అనాలిసిస్ ఆఫ్ మ్యాచ్ నంబర్ 21 ఆఫ్ IPL 2025 కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రెండు టీమ్స్ కూడా ఇప్పటి వరకు చెరొక 4 మ్యాచ్లు అయితే ఆడారు. 2 మ్యాచ్లు అయితే ఓడిపోయారు, 2 మ్యాచ్లు అయితే గెలిచి 5th మ్యాచ్ ఆడడానికి ఈ మ్యాచ్ లోకి అయితే వస్తున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ అయితే చాలా కీలకంగా అయితే మారబోతున్నారు. రెండు టీమ్స్ కూడా గెలిచిన వాళ్ళు టేబుల్ పైకి అయితే వెళ్తారు, ఓడిపోయిన వాళ్ళు కిందకైతే వెళ్తారు. కాబట్టి మనం ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా చూడబోతున్నాం. ఇప్పుడు మనం అసలు ఈ మ్యాచ్ ఎలా జరగబోతుంది, రెండు టీమ్స్ యొక్క స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. మ్యాచ్ జరిగేది ఈడెన్ గార్డెన్స్ లో కాబట్టి కోల్కతా హోమ్ గ్రౌండ్ అది. కాబట్టి కోల్కతా దగ్గర నుంచే మనం అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ కనుక మనం చూసుకుంటే ఓపెనర్స్ గా సునీల్ నారాయణ అలాగే క్వింటన్ డికాక్ అయితే వస్తారు. 1 డౌన్ లో కెప్టెన్ రహానే అయితే వస్తాడు. 2 డౌన్ లో రఘువంశీ అయితే వస్తున్నాడు. రఘువంశీ తర్వాత అయ్యర్ అయితే వస్తాడు, మన వెంకటేష్ అయ్యర్ అనమాట. వెంకటేష్ అయ్యర్ తర్వాత రింకు సింగ్, ఆండ్రీ రసెల్, ఈ 7 కూడా కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ లో అయితే ఉన్నారు. నిజంగా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్. కానీ వీళ్ళ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా వీళ్ళైతే పర్ఫామ్ చేయలేదు. కానీ లాస్ట్ మ్యాచ్ లో వెంకటేష్ అయ్యర్ కావచ్చు, రింకు సింగ్ కావచ్చు, లాస్ట్ 5 ఓవర్లో 70కి పైగా పరుగులు అయితే స్కోర్ చేశారు. వాళ్ళైతే ఫామ్ లోకి అయితే వచ్చారు. ఇదైతే ఖచ్చితంగా కేకేఆర్ కి రాబోయే మ్యాచ్ లో పాజిటివ్ సైన్ అనే చెప్పాలి. ఇంకా వీళ్ళతో పాటు టాప్ ఆర్డర్ లో సునీల్ నారాయణ్ అలాగే డౌన్ ద ఆర్డర్ లో మన రసూల్ కూడా ఫామ్ లోకి వస్తే కేకేఆర్ కి అయితే తిరిగి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మిడిల్ లో మన రహానే కావచ్చు, రఘువంశీ కావచ్చు సూపర్ ఫామ్ లో అయితే ఉన్నారు. ఇంకా వీళ్ళతో పాటు ఓపెనర్ గా వచ్చే క్వింటన్ డికాక్ ఫామ్ లో లేడా అంటే ఆల్రెడీ ఒక 97 అయితే కొట్టి మంచి టచ్ లోనే ఉన్నాడు. కాకపోతే కొద్దిగా స్టార్ట్ అయితే దొరకట్లేదు ఆయనకి. ఇంకా వీళ్ళతో పాటు వీళ్ళ 7 తర్వాత రమన్దీప్ సింగ్ కూడా ఉన్నాడు వీళ్ళ బ్యాటింగ్ లైనప్ లో. ఈ విధంగా చూసుకుంటే కేకేఆర్ ఫస్ట్ 2 మ్యాచ్ల్లో స్ట్రగుల్ అవ్వచ్చేమో కానీ తర్వాత వీళ్ళ బ్యాటింగ్ లైనప్ లో ఒక్కొక్కరుగా ఫామ్ లోకి అయితే వస్తున్నారనమాట. లాస్ట్ మ్యాచ్ లో వెంకటేష్ అయ్యర్ వచ్చాడు, రింకు సింగ్ వచ్చాడు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో కూడా మన రసూల్ కావచ్చు, నారాయణ లాంటి వాళ్ళు కనుక ఫామ్ లోకి వస్తే ఈ బ్యాటింగ్ ఆర్డర్ కి అయితే తిరగలేదు. ఇంకా కేకేఆర్ బౌలింగ్ కనుక మనం చూసుకుంటే వరుణ్ చక్రవర్తి సూపర్ ఫామ్ లో ఉన్నాడు, వైభవ్ అరోరా సూపర్ ఫామ్ లో ఉన్నాడు, హర్షిత్ రాణా బాగా వేస్తున్నాడు. ఇంకా ఆండ్రీ రసెల్ రన్స్ కొట్టకపోవచ్చేమో కానీ లాస్ట్ 2 మ్యాచ్ల్లో కూడా 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇంకా వీళ్ళతో పాటు సునీల్ నారాయణ ఉన్నాడు, అలాగే మోయిన్ అలీ కూడా లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి ఈ టీంలో అయితే ఉన్నాడు. నిజంగా సునీల్ నారాయణ కావచ్చు, మోయిన్ అలీ కావచ్చు, అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను చాలా ప్లస్ గా అయితే మారబోతున్నారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఈ విధంగా కేకేఆర్ టీం కనుక మనం చూసుకుంటే మోయిన్ అలీ కావచ్చు, సునీల్ నారాయణ కావచ్చు, ఆండ్రీ రసెల్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా క్వాలిటీ ఆల్రౌండర్స్ అనమాట. నాకు ఎందుకు అనిపిస్తుంది వీళ్ళ ముగ్గురులో 2 గట్టిగా ఈ మ్యాచ్ లో అయితే క్లిక్ అవుతారని. ఇంకా వీళ్ళ ముగ్గురే కాకుండా మిగతా టీం కూడా చాలా బాగుంది అనమాట. మెల్లమెల్లగా రిథంలోకి అయితే వీళ్ళైతే ఒక్కొక్కరికి అయితే వస్తున్నారు. ఖచ్చితంగా ఎల్ఎస్జీకి అయితే కేకేఆర్ నుండి అయితే మంచి గట్టి పోటీ అయితే ఉండబోతుంది. ఇప్పుడు మనం ఎల్ఎస్జీ టీం గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఎల్ఎస్జీ బ్యాటింగ్ లైనప్ కనుక మనం చూసుకుంటే ఓపెనర్స్ గా యాడన్ మార్కరమ్ కావచ్చు, మిచిల్ మార్ష్ కావచ్చు, 1 డౌన్ లో వచ్చే పూరన్ కావచ్చు, రెడ్ హాట్ ఫామ్ లోకి అయితే ఉన్నారు. మార్కరమ్ కూడా లాస్ట్ 2 మ్యాచ్ల్లో చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడి ఫామ్ లోకి అయితే వచ్చేసాడు. ఇంకా వీళ్ళ ముగ్గురు తర్వాత 2 డౌన్ లో వచ్చే మన రిషబ్ పంత్ అయితే అసలు ఫామ్ లో అయితే కనిపించట్లేదు. కెప్టెన్సీ అయితే పర్లేదు, బాగానే చేస్తున్నాడు. కానీ ఆయన ప్రైస్ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ ప్రెజర్ వల్ల బ్యాటింగ్ అంత ఫ్రీగా ఆడలేకపోతున్నాడేమో అని నాకైతే అనిపిస్తుంది. ఇంకా పంట తర్వాత బదోని ఫామ్ లో ఉన్నాడు. ఇంకా మన మిల్లర్ కూడా ఇంకొద్ది టచ్ లోకి అయితే రావాలి. ఇంకా మిల్లర్ తర్వాత అబ్దుల్ సమద్ నిజంగా చాలా మంచి హిట్టింగ్ అయితే చేస్తున్నాడు. లాస్ట్ లో అయితే వచ్చి అంటే 200 స్ట్రైక్ రేట్ తో అయితే ఆడుతున్నాడు. మిల్లర్ ఇవ్వాల్సిన ఫినిష్ల్ని ఈయనైతే అందిస్తున్నాడు ఈ టీంకి. నాకైతే పంట ఒకటి తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా మంచి టచ్ లో అయితే ఉన్నారు ఎల్ఎస్జీలో. అలా అని కెప్టెన్ పంటను తక్కువ అంచనా వేసే అవకాశం అయితే లేదు. అతను ఫామ్ లోకి వచ్చిన రోజున ఆ విధ్వంసం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇంకా లాస్ట్ మ్యాచ్ లో పూరన్ అయితే ఫెయిల్ అయ్యాడు. కానీ మిచిల్ మార్ష్ కావచ్చు, యాడన్ మార్కరమ్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఆ బాధ్యతను అయితే తీసుకుని నిజంగా చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడారు. సేమ్ అదే ఫామ్ను కనుక వీళ్ళు కనుక కంటిన్యూ చేస్తే నిజంగా మంచి స్కోర్ అయితే చేస్తారు, కేకేఆర్ కి మంచి పోటీ అయితే ఇస్తారు. ఇంకా ఎల్ఎస్జీ బౌలింగ్ లైనప్ కనుక మనం చూసుకుంటే మెయిన్ గా మన షర్దుల్ ఠాకూర్ అలాగే దిగ్వేష్ రాతి అనమాట. ఇద్దరు కూడా ఇచ్చి పడేస్తున్నారు. నిజంగా చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. లాస్ట్ 2 మ్యాచ్లో మీరు చూసుకుంటే దిగ్వేష్ రాతి సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. ఈ సెలబ్రేషన్ కూడా చేస్తున్నాడు కదా. ఇంక ఇది పక్కన పెడితే వీళ్ళతో పాటు మన ఆవేశంగా బాల్ ఇసిరే
ఆవేశ్ ఖాన్ ఉన్నాడు, ఇంకా ఆకాష్దీప్ లాస్ట్ మ్యాచ్లో అయితే వచ్చాడు, మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇంకా మన మంచి స్పిన్ బౌలర్ అన్న రవి బిష్నాయ్ కూడా ఈ టీంలో అయితే ఉన్నాడు. ఈ విధంగా ఎల్ఎస్సి బౌలింగ్ లైనప్ అయితే ఉంది. ఈ విధంగా ఎల్ఎస్సి టీం కనుక మనం చూసుకుంటే బ్యాటింగ్ అయితే ఒకే ఒక లూప్ హోల్ అయితే కనపడుతుంది, అది రిషబ్ పంత్ ఫామ్ అనమాట. మిగతా వాళ్ళందరూ ఫామ్ లో అయితే ఉన్నారు. ఇంకా ఈ మ్యాచ్ లో మెయిన్ కాంపిటీషన్ ఎక్కడ ఉండబోతుందంటే కేకేఆర్ బౌలర్స్ కే, అలాగే ఎల్ఎస్సి టాప్ ఆర్డర్ అనమాట. ఎందుకంటే 4 మ్యాచ్ల్లో మీరు చూసుకుంటే మిచిల్ మార్క్స్ కావచ్చు, పూరన్ కావచ్చు, ఎక్కువ మ్యాచ్లు అయితే పర్ఫామ్ చేశారు. అలాగే రీసెంట్ గా మార్కరం అయితే పార్టీలో అయితే జాయిన్ అయ్యాడు. వీళ్ళతో పాటు రిషబ్ పంత్ టాప్ ఆర్డర్ ఇదనమాట. వీళ్ళని గనక కేకేఆర్ వాళ్ళు త్వరగా అవుట్ చేశారా ఎల్ఎస్సికి అయితే కష్టాలు తప్పవు. వీళ్ళని గనక అవుట్ చేయలేకపోయారా కేకేఆర్కి అయితే కష్టాలు అయితే తప్పవు. ఇంకా కేకేఆర్ బ్యాటింగ్ కనుక మనం చూసుకుంటే ఓపెనర్స్ అయితే అస్సలు మంచి స్టార్ట్ అయితే ఇవ్వట్లేదు. వాళ్ళు గనక మంచి స్టార్ట్ గనక ఇస్తే కేకేఆర్ భారీ స్కోర్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఫస్ట్ బ్యాటింగ్ కనుక వస్తే. ఎందుకంటే మ్యాచ్ జరిగేది ఈడెన్ గార్డెన్స్లో, అది బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ కాబట్టి ఖచ్చితంగా ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇస్తే వీళ్ళైతే మంచి స్కోర్ అయితే చేయగలరు. కానీ లక్నో బౌలర్స్ కూడా ఆ స్టార్ట్ ఇస్తారా ఇవ్వరా అనేది మనం మ్యాచ్ జరిగేటప్పుడు అయితే చూడాలి. సరే, మరి ఈ విధంగా 2 టీమ్స్ కనుక మనం చూసుకుంటే నాకేమనిపిస్తుంది అంటే ఎల్ఎస్సి కంటే కేకేఆర్ కి కొద్దిగా ఎడ్జ్ ఉన్నట్టు అయితే నాకైతే అనిపిస్తుంది, అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.